కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ప్రజల పక్షాన వైసీపీ ఉంటుందని, అదే లక్ష్యంతో ముందుకెళ్తామని పార్టీ శ్రేణులు తెలిపాయి. చెప్పరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రండి, మీరు రండి, రండిరా మా అన్నయ్య రండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి 15 ఏళ్ళు పూర్తయ్యి 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు మన ప్రీతమ మాజీ మంత్రివర్యులు కొడాల నాని గారి ఆధ్వర్యంలో, గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జెండా వందనం చేయటం, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. సరిగ్గా 15-16 ఏళ్ల క్రితం అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా కొనసాగుతున్న తరుణంలో అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఆయన తండ్రి గారి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనౌన్స్ చేసి బయటకు వచ్చి ఆయన తల్లి విజయమ్మ గారు కూడా అప్పటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి సోనియా గాంధీ మాటకి మన భారతదేశంలోనే ఎదురు చెప్పలేని పరిస్థితుల నుంచి వారిని ఎదిరించి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరు కూడా ఆయన పాదయాత్రగా తిరుగుతూ పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకులు, రైతులు ఎవరైతే ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటినీ కూడా ఆయన దగ్గర నుండి పరిశీలించి నేను అధికారంలోకి వస్తే ఏ విధంగా ఆ సమస్యని పరిష్కారం చేస్తానన్నది కూడా ఆయనకు ఎజెండాగా రూపొందించుకుని 2019 ఎన్నికలలో ఆంధ్ర రాష్ట్రంలో కనీ విని ఎరుగని మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం, 19 నుంచి 24 వరకు కూడా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా
సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. బడుగు బలహీన వర్గాలకి ఎక్కడా కూడా ఒక్క సంక్షేమ పథకానికి కూడా కులం చూడలా, మతం చూడలా, పార్టీ చూడలా, ప్రాంతం చూడలా. ఎవరైతే ఏ పథకానికి అర్హులో ఆయా పథకాలని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గడప గడపకి అందించిన మహాఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. గడిచిన ఎన్నికలలో ఓటమి పాలైన తర్వాత 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అనేక అమలు కాని హామీలు అనేక రకాలుగా ఇచ్చి ప్రజల్ని మాయమాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ సంక్షేమ పథకాలని వారి ఎన్నికల్లో ఇచ్చిన హామీలని అమలు చేయలేని పరిస్థితుల్లో ప్రజల్ని మోసం చేసే పరిస్థితి ఉంది. వాటన్నిటినీ కూడా ప్రజలు ఖచ్చితంగా తెలుసుకున్నారు. ఇప్పుడు అరే జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకుని తప్పు చేశామన్న భావన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా మెదులుతుందంటే అతిశయోక్తి కాదు. రానున్న రోజుల్లో ఈ 2-3 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా సైనికుల్లాగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి, గుడివాడలో కొడాల నాని గారి విజయానికి కూడా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఆశయాలు ఎజెండాతో ముందుకు వెళ్తున్నాడో వాటన్నిటినీ కూడా రానున్న రోజుల్లో అమలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సాయశక్తులా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మహిళామ తల్లులకి, యువతకి, అనుబంధ విభాగాల సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈ రోజున 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ గారి కుమారుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని స్థాపించి ఈ రోజు వరకు ఒకే చేతి మీద పార్టీని నడిపించగల ఏకైక దమ్ముగల నాయకుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సంక్షేమ పథకం యొక్క నాయకుడు ఎవరయ్యా అంటే మాజీ ముఖ్యమంత్రి అలాగే శ్రీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారే. ఇవాళ పథకాలు ఇస్తానని చెప్తున్నారు, ఎక్కడ ఏ పథకాలు కూడా రావట్లా. ఈరోజు పేద ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. డబ్బులు అందక, పనులు లేక నానా బీభత్సంగా పేద ప్రజలు, రేట్లన్నీ కూడా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం పేద ప్రజల యొక్క ఆశయాల్ని, పేద ప్రజల యొక్క కష్టాలను పట్టించుకునే వ్యవహారంగా ఎక్కడా కూడా కనపట్లేదు. ఎంతవరకు కూటమి ప్రభుత్వం వాళ్ళ లాభాల కోసమే కానీ ప్రజలకి, పేద ప్రజలకు న్యాయం చేద్దామనే ఉద్దేశం వాళ్ళకి లేదు. అందుకని ప్రతి వాళ్ళు మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్కళ్ళం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ మళ్ళా వైఎస్ఆర్ పార్టీ యొక్క జెండాని 2024లో ఎగరేస్తామని కూడా 2029లో ఎగరేస్తామని మా అందరం కూడా కోరుకుంటూ జై జగన్. మరి ఈరోజు 15 సంవత్సరాల నుండి 16వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు వైఎస్ పార్టీ. మరి నాయకులు కానీ, గ్రామం నుంచి ప్రతి ఒక్క కార్యదర్శులు కానీ, కార్యకర్తలు కానీ, మరి మహిళలు కానీ మరి ఈరోజు వచ్చి ఈ రోజున ఇక్కడ మరి కార్యక్రమం జరిగించినందుకు మరి నిజంగా మనకు ఎంతో సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా మన పార్టీ ముందుకు వెళ్ళాలంటే మనందరం కూడా కృషి, మరి పట్టుదల ప్రతి ఒక్కరిలో, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, నియోజకవర్గాల వరకు మరి అందరం కూడా మనం పనిచేయాలి. మన మీద భారం ఉంది. మరి గత కాలంలో మరి అనేక మంది పేద ప్రజలు ఎంతో లబ్ధి పొందారు, ఎన్నో పథకాలు పొందారు. కానీ ఈ దినాన్ని, ఈ రోజుల్లో ఎన్నో అవస్థలు పడుతున్నారు, ఎంతో బాధలు పడుతున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. బిడ్డలేంటి, పెద్దవాళ్ళేంటి, మరి ఆ పథకాలు లేవు. ఏ ఒక్క పథకం కూడా ఆయన విడుదల చేయలేదు. మరి మన జగనన్న పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని మహిళలు కానీ, మరి వృద్ధులను కానీ, మరి అనేక వ్యాపారస్తులు కానీ అనేక మంది చాలా సంతోషంగా బ్రతికారు, సంతోషంగా జీవించారు. ఇప్పుడైతే చాలా అవస్థలు పడుతున్నారు. మరి కనుక మనందరం కూడా మన మీద భారాలు ఉన్నవి. నేను మరి నియోజకవర్గం అధ్యక్షురాలిని మట్టా కమల నా పేరు. మరి నేను కూడా గ్రామ స్థాయి నుంచి మరి మా గ్రామాల్లో కూడా అనేక మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు పథకాలు లేక.
మరి ఎన్నో అవస్థలు పడుతున్నారు. మరి మళ్ళీ ఆ దినాలు మళ్ళీ మనందరికీ రావాలని 2029లో మనందరం కృషి చేయాలి, పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. మరి 29లో మన ముఖ్యమంత్రి జగనన్నను మరలా మనం అధ్యక్షుడిగా మరి ఆ పీఠం అధిగమించాలని మరి మనందరం కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. జై జగన్, జై